ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్లో చాలా మంది కొత్త ప్లేయర్లు అరంగేట్రం చేశారు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, ఆకాశ్ దీప్లు భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేశారు. తాజాగా ధర్మశాల టెస్టుకు మరో ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రంజీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న దేవ్ దత్ పడిక్కల్కు చివరి టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పేలవ ఫామ్లో ఉన్న రజత్ పటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్కు ధర్మశాల టెస్టు మ్యాచ్లో అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అందరూ ఆకట్టుకుంటున్న రజత్ పటిదార్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సాధారణంగా భారత జట్టులో అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ పటిదార్ మాత్రం వరుస అవకాశాలు వస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కోహ్లీ, రాహుల్ గాయాలతో లక్కీగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ఆడిన 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు. 2 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ ఈ ప్లేయర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులోనే 2 హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాబట్టి 5వ టెస్టులో దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇస్తే అతను ఎలా రాణిస్తాడో చూడాలి. అయితే మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో 5వ టెస్టు జరుగుతుంది.